ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో పవన్ కళ్యాణ్ డైలాగులు రాజకీయ దుమారం రేపుతున్నాయి. దీనిపై ఏపీ సీఈఓ కూడా స్పందించింది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ తాము చూడలేదన్నారు. ఏపీ సీఈఓ టీజర్ రాజకీయ ప్రచారం తరహాలో ఉంటే మాత్రం ఈసీ అనుమతి తీసుకోవాల్సిందే అన్నారు. అయితే టీజర్ చూస్తే గానీ ఏమీ చెప్పలేమన్నారు మీనా. ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన 2 డైలాగులపై పొలిటికల్ వార్ జరుగుతోంది. గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ ఇలాంటి పొలిటికల్ డైలాగులు అభ్యంతరకరమనే వాదన వినిపిస్తోంది. అంటే ఈ ఫిల్మ్ ఐ హావ్ నాట్ సీన్ ఇట్ కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను. కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, దర్ ఇస్ నో బ్యాన్ ఏం లేదు. కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. సో ఐఎమ్ నాట్ అవేర్, అది నేను చూడలేదు. చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అప్పుడు we will issue them a notice to apply for pre-certification of that. No, adi nenu because I have not seen it, so nenu comment cheyalenu dini మీద. But anything which political ga ekkadaina emaina appeal unte that will be considered as political advertisement. In what form he has done it, ఇది చూసిన తర్వాతనే తెలుస్తుంది. అది సంబడి ఏమైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి, లేకపోతే మనం వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది. బట్ చూసిన తర్వాత అది ఏ రకాలు ఉంది, దాంట్లో ఏం అపీల్ చేశారు, ఏం చేస్తున్నారు. వాట్ హ్యాపన్స్ దట్ ఇది ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్. ఇది కూడా ఉండొచ్చు, ఫ్యాన్ కూడా ఉండొచ్చు, సైకిల్ కూడా అన్నీ ఉంటాయి, మనం వాడతాం, రోజు వాడతాం. బట్ దట్ డస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా. సో కేస్ టు కేస్ చూస్తాం. అంటే ఇఫ్ ఎనీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ లోని డైలాగులపై పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. అందులో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తాడు, గాజు గ్లాసు పడి ముక్కలైపోద్ది. షూటింగ్ చేస్తున్నప్పుడు అడిగా ఎందుకు రాసామంటే, లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను. గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునే కొద్ది. నాకు బేసిక్గా సినిమాలు ఇలాంటి డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. బట్ మా హరీష్ శంకర్ బాధపడలేక చెప్పాను, మీకు తెలియదండి మా అలాంటి వాళ్ళందరూ మేము కోరుకుంటాం, మీరు తగ్గితే మాకు ఇష్టం ఉండదు. సో మా వాడి హరీష్ శంకర్ బాధ భరించలేక నేను మాట్లాడాను. ఉస్తాద్ భగత్ సింగ్ అందులో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తాడు, గాజు గ్లాసు పడి ముక్కలైపోద్ది. షూటింగ్ చేస్తున్నప్పుడు అడిగా ఎందుకు రాసామంటే, లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను. గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునే కొద్ది.